భారతదేశంలో సిక్కు మతం అనేది కూడా ఒక పవిత్రమైనటువంటి ఓ పెద్ద మతంగా గుర్తించాలి. ఈ మతంకి సంబంధించినటువంటి వారు మీరు కొంచెం కరెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ ఫాలో అయితే వివిధ దేశాలలో కూడా గొడవలు చేస్తారు. వీళ్ళు ఖలిస్తాన్ అనే దేశం కావాలి అని చెప్పేసి సిక్కులు ఎక్కడైతే నివసిస్తా ఉన్నారో దాన్ని ఖలిస్తాన్ దేశంగా గుర్తించాలి అని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి కెనడా కానీ ఇంగ్లాండ్ కానీ వేర్వేరు ప్రాంతాలలో బాగా సెటిల్ అయ్యారు సిక్కులు వెళ్ళి. అయితే ఈ సిక్కు మతం ఎప్పుడు ఉద్భవించింది అని అంటే 1469లో ఈ మతం వచ్చింది. సో సిక్కుకి సంబంధించినటువంటి మతం గురునానక్ ద్వారా ఎప్పుడు వచ్చింది అని అంటే 1469 ఈ ప్రాంతంలో, అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే 15వ శతాబ్దంలో వచ్చింది. సిక్కు మతానికి సంబంధించి ఎవరు స్థాపకుడుగా దీనికి ఉన్నారు అని అంటే గురునానక్ ఉన్నాడు. ఇది 15వ శతాబ్దం టైంలో స్టార్ట్ అయింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ గురునానక్ కి సంబంధించినటువంటి శిష్యులు వారికి సంబంధించి శిష్య అనేటువంటి సంస్కృత పదం నుంచి గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించిండు. ఈ గురునానక్కి శిష్యులు ఉన్నారు. సో ఈ శిష్యులకి సంబంధించి ఇది సంస్కృత పదం. శిష్య అనేటువంటిది సంస్కృత పదం. ఈ సంస్కృత పదం నుంచి ఏమొచ్చింది అని అంటే ఈ శిష్య నుంచి సిక్కు అనేటువంటి పదం వచ్చింది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఈ సిక్కు ఏమైంది అని అంటే మతం అయింది, రిలీజియన్ గా మారింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద మతాలలో సిక్కు మతం కూడా ఒక ప్రధానమైనటువంటి మతంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి గురునానక్ గారి ద్వారా ఈ మతం వచ్చింది అని అంటున్నాం. 15వ శతాబ్దంలో స్టార్ట్ అయింది అని అంటున్నాం. గురునానక్ గారు చిన్నప్పటి నుంచి కూడా తన బాల్యం నుంచి కూడా ఎలా అనంటే దేవుడి గురించి ఆలోచిస్తూ ఉండే. మనం ఏదైతే మనకు ఉన్నటువంటి అవసరాల గురించి ఆలోచిస్తామో సేమ్ గురునానక్ గారు కూడా అలా ఆలోచిస్తూ ఉండే. అలా దేవుడి చింతన, దేవుడి ధ్యాస, గాడ్ గురించి తన థాట్స్ అన్ని ఉండడం ద్వారా ఈ గురునానక్ గారి ద్వారా సిక్కు మతం అనేది వచ్చింది. సిక్కు మత స్థాపకుడయ్యాడు. ఈయన ఏ ప్రాంతంలో నుంచి వచ్చిన తను అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ లో తల్వండి అనేటువంటి ప్రాంతం ఉన్నది. ఇగో ఆ తల్వండి అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చారు. ఎక్కడ? ప్రస్తుత పాకిస్తాన్ కి సంబంధించి తల్వండి అనేటువంటి ప్రాంతం ఉన్నది. ఇగో ఈ తల్వండి ప్రదేశం ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారే ఎవరు అని అంటే గురునానక్ గారు.